మునగాకు కారపొడి రెడీ చేసేద్దాం వచ్చేసేయండి. ఈ మునగాకునంతా శుభ్రంగా బాగా చేసుకుని కడిగేసి ఎండలో పెట్టాలి. చెమ్మంతా ఆరేలాగా ఎండలో పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ అస్సలు వేయకూడదండి. మునగాకు వేసుకుని వేపేసుకోవాలి. చూడండి ఇలా వేగిపోవాలి. ఇలా వేగితే కారపొడి చాలా బాగా వస్తుంది అనమాట, మునగాకు కారపొడి. ఇప్పుడైతే దీనికి కావలసిన సామాగ్రి ఏంటంటే శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లిపాయి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు. ఇలా ఇవి కూడా ఆయిల్ వేయకుండానే వేపుకోవాలి. అలా అయితేనే పొడి పొడిలాడుతూ మునగాకు కారపొడి చాలా బాగుంటుంది అనమాట. ఇలా అన్నీ కూడా వేపేసుకుందామండి. ఇదిగో ఎండుమిరపకాయ చూసారా, ఇలా ఇరిగితే బాగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. మునగాకు పొడి వేపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే ఇది పక్కన తీసేసుకుందామండి. ఇది ఒక పళ్ళులో వేసేసుకొని ఇక్కడ ఎండుమిరపకాయలు అవి వేపేసి పక్కన ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసేసుకుందాం. ఈ మునగాకు పొడి ఉంది కదా, అందులో వేసి ఒకసారి కలిపేసుకుని ఈ రెండు కలిసింది కూడా మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే అలా కలిపి మిక్సీ పట్టుకుంటే దాని టేస్టే వేరు. ఇలా కలిపించుకునే కన్నా ఇలా ఒకసారి కలిపేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. అసలు మునగాకు ఎంత మంచిదండి ఆరోగ్యానికి. ఇది తొలి ముద్దలో వేసుకుని నెయ్యి చుక్క అయినా లేదా ఒక నూనె చుక్క అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మునగాకు కోసం తెలియని వాళ్ళంటూ లేరు. అయితే ఇలా చేసుకుంటే మంచిదని నేను చెప్తున్నాను అనమాట. ఇడ్లీలో వేసుకోవచ్చు. కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం ఇలా డబ్బాల్లో వేసుకోవచ్చు. ఇదైతే కరివేపాకు పొడి అండి. ఇది మునగాకు పొడి నేను చేస్తుంది. ఇప్పుడు కరివేపాకు పొడి కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక డబ్బాల్లో వేసేసుకుని మనకి ఒక స్పూన్ అలా వేసుకుని కొంచెంగా నెయ్యి వేసుకొని తింటే నిజంగా ఎంత టేస్టీ, చాలా బాగుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అస్తమాను కూరే వండుకోవాలంటే పిల్లలు కూడా ఇష్టపడరు. కానీ ఇలా వేసి డైలీలో ఒక తొలి ముద్దలో ఇలా వేసి పెట్టడం, ఇడ్లీలో టిఫిన్ పెడతాం కదా పొద్దుటే, టిఫిన్లో కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి కూడా ఎముకలు గట్టిపడతాయి. కరివేపాకు పొడి అయితే కంటి చూపుకి మంచిగా పనిచేస్తుందండి. ఇలా ఒకసారి కరివేపాకు పొడిని చూపిస్తాను. ఇప్పుడు మునగాకు పొడిని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.